మనం నివసించే గృహాలను ఎట్లా ప్రేమిస్తామో, మనం ఆరాధించే దేవుడు కూడా తాను నివసించే నివాస స్థానమైన తన మందిరాన్ని అంతగా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు మందిరం కొరకు ఎంత తహతహలాడతాడో, దేవుని మనస్సు మందిరం కొరకు ఎంత ఆరాటపడుతూ ఉంటుందో బైబిల్లో ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకసారి తెరవండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. అతనితో, సౌండ్ పెంచాలి, ఇది కూడా చెప్పారు కాక, అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చేద్దాం. దైవజనులు పోషనేటి దొరగారు మెదక్ టౌన్లో ఈ అద్భుతమైన మందిరం కట్టినట్లుగానే రాజైన సొలొమోను ఒక అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయం ఎదుట రాజైన సొలొమోను ప్రార్థన చేసి ఆ ప్రార్థన ముగించిన తర్వాత దేవుడైన యెహోవా సొలొమోనుతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, సొలొమోనా, నీ ప్రార్థన నేను అంగీకరించా, నీ మనవి నా సన్నిధికి చేరింది. నిశ్చయంగా నీ ప్రార్థనకు నేను జవాబిస్తున్నాను. నీ ప్రార్థనకు నేను జవాబిస్తూ నీవు కట్టిన మందిరం పట్ల నేనేం చేయబోతున్నానో విను అని చెప్తూ, సొలొమోనా, నీవు కట్టించిన ఈ మందిరం మీద ఎప్పుడు నా కనుదృష్టి నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, నా మనసు ఎల్లప్పుడూ ఈ మందిరం మీదే ఉంటుంది. ఇందాక నేను చెప్పే కదా, ఒక మనిషి తన ఇల్లు విడిచి బయటకు వచ్చిన తర్వాత మనసంతా తన ఇంటి మీద ఉన్నట్లుగానే ఇంట్లో పిల్లలు ఎట్లున్నారో, బాబు ఒక్కడే ఉన్నాడు, లేకపోతే ఇంట్లో సిస్టర్ ఒక్కతే ఉంది, ఇంట్లో పిల్లలు ఎట్లున్నారో అని ఒక వ్యక్తి యొక్క మనసు ఇంటి మీద కొట్టుకుంటున్నట్లుగా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని యొక్క మనస్సు మందిరం మీద కొట్టుకుంటూ ఉంది. చెబుదాం గట్టిగా, మందిరం మీద కొట్టుకుంటూ ఉంది. మనస్సు మందిరం మీద కొట్టుకోవటం మాత్రమే కాదు, వాక్యం అంటుంది ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ, 2వ దినవృత్తాంతంలో రాసి ఉంటుంది నిత్యము అని రాసి ఉంటుంది, ఇక్కడేమో ఎల్లప్పుడూ అని రాసి ఉంటుంది. అంటే వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన ఆకాశ మహాకాశాల్లో ఉన్న దేవుని కనుదృష్టి ఎప్పుడు ఎల్లప్పుడూ మందిరం వైపే చూస్తూ ఉంటుందట. అంత మాత్రమే కాదు, దేవుని మనస్సు ఎప్పుడు మందిరం మీదే నిలిపి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో ఒకప్పుడు మెటీరియలిస్టిక్గా కట్టబడిన మందిరాల మీద దేవుడు తన మనసు ఉంచాడు, నిర్మాణాల మీద దేవుడు తన కనుదృష్టి ఉంచాడు. కట్టబడిన మందిరాల మీద తన మనసు ఉంచి తన కనుదృష్టి ఉంచి దేవుడు నిలుపుతూ వచ్చాడు. ఈ కడవరి దినాల్లో ఏం జరిగిందో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, హస్తకృత్యాలైనటువంటి దేవాలయాలలో దేవుడు నివసించడం. ఈ కడవరి కాలంలో దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడో తెలుసా? గుప్పెడంత నీ గుండెనే తన గుండె గదిగా చేసుకొని నిన్నే తన దేవాలయంగా మార్చుకొని నీ లోపట నా లోపట ఆ మహోన్నతుడైన దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను క్లుప్తంగా చెప్పొచ్చే మాట ఏంటంటే, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సొలొమోను దేవాలయంలో దేవుడు నివసించాడు, నో డౌట్. ఇప్పుడు కూడా దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది, అనుమానమే లేదు. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి దేవుని యొక్క షెకినా మహిమ దిగొచ్చేది, అనుమానమే లేదు. ఆ తర్వాత
జెరుబ్బాబెలు కట్టించిన మందిరం మీదకి అంతకంటే రెట్టింపు మహిమను దేవుడు కుమ్మరించాడు, అనుమానమే లేదు. కానీ ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఈ కడవరి దినాల్లో నిన్నే ఒక దేవాలయంగా చేసుకుని, నిన్నే తన మందిరంగా చేసుకొని, నిన్నే తన నివాస స్థానముగా చేసుకొని, నీ లోపట తాను, తనలో నీవు, మనం కలిసి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. మరోసారి చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. అయితే ఇక్కడ గమనించండి, తరం తర్వాత తరం దేవుడు తన మహిమను రెట్టింపు చేస్తూ వచ్చాడు. వాక్యం వింటున్న దైవజనమ, సొలొమోను దేవాలయం మీదకి దేవుడు తన మహిమను కుమ్మరించాడు. ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టిన మందిరం మీదకి, సొలొమోను కట్టిన దేవాలయం మీద ఏ మహిమ ఉందో ఆ మహిమతోనే దేవుడు దిగి రాలేదు. జెరుబ్బాబెలు కట్టిన మందిరం మీదకి రెట్టింపు మహిమతో దేవుడు దిగొచ్చాడు. అందుకని హగ్గయి గ్రంథంలో చూస్తాం కదా, మునుపటి మందిరపు మహిమ కంటే ఇప్పటి మందిరపు మహిమ మించినదయ్యుండును అని అంటాడు. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? సొలొమోను మందిరం మీదకి దిగి వచ్చిన మహిమ కంటే జెరుబ్బాబెలు మందిరం మీదకి అధికమైన మహిమ దిగొచ్చింది కదా. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు మందిరం మీదకి దిగి వచ్చిన మహిమ కంటే నీ మీదకి నా మీదకి రెట్టింపు మహిమతో దేవుడు దిగి రావాలని కోరుకుంటున్నాడు. పురాతన కాలములో ఉన్న మహిమ కంటే, పురాతన కాలములో మందిరాల్లోనికి దిగి వచ్చిన దేవుని యొక్క తేజస్సు కంటే, ఈ వాక్యం వింటున్న దైవ సేవకుడా, ఈ వాక్యం వింటున్న ఓ క్రైస్తవ విశ్వాసి, సొలొమోను మందిరం మీదకి దిగి వచ్చిన మహిమ కంటే మించిన మహిమతో నిన్ను దర్శించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన కాలంలో విచిత్రం చూడండి, అక్షరార్థమైనటువంటి మందిరం మీదే దేవుడు మనసు పెడితే, తన కనుదృష్టి నిలిపితే, కట్టడాల కంటే మీరు నేను శ్రేష్టమైనటువంటి వారిని. కట్టడాలు ఏదో ఒక రోజు కూలిపోతాయి, ఎన్నటికీ ఎప్పటికీ శిథిలము కానిది నీ లోపట ఉన్నటువంటి ఆత్మదీపం. ప్రైజ్ ది లార్డ్. అవును, మనం కట్టుకున్నటువంటి దేవాలయాలు శ్రేష్టమైనవే, నో డౌట్. హైదరాబాద్లో కూడా దేవుడు ఒక చక్కటి మందిరాన్ని మనకిచ్చాడు. ఈ ప్రాంతంలో చాలామంది సురారం ఆ ప్రాంతానికి జీడిమెట్ల హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది మన మందిరాన్ని దర్శించారు. దరిదాపుగా 4,000 మంది పట్టే సువిశాలమైనటువంటి మందిరం. అయితే జ్ఞాపకం చేస్తాను, ఈ మందిరాలు శ్రేష్టమైనవే, కానీ ఇవి ఏదో ఒక రోజు శిథిలమైపోతాయి. ఎన్నటికీ ఎప్పటికీ శిథిలము కాని అద్భుతమైన దేవాలయం నీలోనున్న ఆత్మ, నాలోనున్న ఆత్మ. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, దీని మీదే దేవుడు తన కనుదృష్టి, తన మనస్సు నిలిపాడంటే, దీనికంటే శ్రేష్టమైన నీ మీద నిరంతరము దేవుడు తన మనస్సు నిలిపాడు. తన కనుదృష్టి నిరంతరము నీ మీద నిలిపాడు. అందుకనే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు త్వరగా నాతో కలిసి కొంచెం అందరు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనుషుడు ఏ పాటివాడు? నాతో కలిసి మనుషుడు ఏ పాటివాడు? అతనిని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నినపనేలా? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణము నీవు అతనిని శోధించనేలా? చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. 17వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ మనస్సు మనుషుని మీద నిలిపావు. నీ మనస్సు మనుషుని మీద నిలపటం, అక్కడ భక్తుడు మాట్లాడతాడు, ఇంతగా మనిషిని ఎందుకు కనపరుస్తున్నావయ్యా? అసలు మనిషి ఏ పాటివాడు? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటివాడు కదా. నేల మీద ఒలికిపోయే నీళ్ళ లాంటి జీవం కలిగిన వాడు కదా. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మనిషి మీద ఎందుకు నువ్వు మనస్సు నిలిపావు? 18వ వచనంలో ఏమంటాడో తెలుసా? గమనించండి. ప్రతి పగలు నీవు అతన్ని దర్శించనేలా? ప్రతి పగలు మాత్రమే కాదు, ప్రతి క్షణం
అతన్ని నువ్వు పరిశోధిస్తున్నావు, ప్రతి క్షణం అతన్ని నువ్వు పరిశీలిస్తున్నావు, ప్రతి పగలు నీవు అతన్ని దర్శిస్తున్నావు. అంటాడు, నీ మనసంతా మనిషి మీదే ఉందయ్యా అని మాట్లాడతాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవ జన్మ, నా తట్టు చూడండి. నీ మీద ఎవరు మనసు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం కన్న తల్లిదండ్రులైనా నీ మీద మనసు నిలిపారో లేదో నాకు తెలియదు, కానీ నీ ఎంగిలి పాలు త్రాగి పెరిగినటువంటి అన్నదమ్ముళ్ళు నీ మీద మనసు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు ఒక శుభవార్త. మనసున్న నా దేవుడు నీ మీదే తన మనసు నిలిపాడు, నీ మీదే తన మనసు నిలిపాడు. మరో మాటలో చెప్పాలంటే, నిన్ను గూర్చి ప్రతి క్షణం దేవుని మనసు కొట్టుకుంటా ఉంది. ప్రతి క్షణం దేవుని మనసు కొట్టుకుంటా ఉంది. అప్పుడప్పుడు దేవుడు నిన్ను చూడట్లేదు. వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రతి క్షణం అతన్ని నువ్వు దర్శిస్తున్నావయ్యా, ప్రతి పగలు అతని యొద్దకు వెళ్తున్నావయ్యా, నీ మనస్సు మనుష్యుని మీద నిలుపటయ్యాలా అని మాట్లాడతాడు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు యేసయ్యలో ఏ ప్రేమ గుర్తొచ్చిందో తెలుసా? తల్లి ప్రేమ గుర్తొచ్చింది. తల్లి ఒక శిశువును కన్న తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు శిశువును తల్లి ఉయ్యాల్లో పండుకోబెట్టి వంటగదో, కిచెన్లోనో, వాష్రూమ్లోనో తన పనులు చేసుకుంటూ ఉంటుంది. కానీ ప్రతి క్షణం ఎవరిని గమనిస్తూ ఉంటుంది? అమ్మా, ఎవరిని గమనిస్తూ ఉంటుంది? తల్లి మనసు ఎవరి మీద కొట్టుకుంటూ ఉంటుంది? తల్లి 24 గంటలు లేచాడా, పండుకున్నాడా, అయ్యో బిడ్డ ఎట్లా ఉన్నాడని కన్న తల్లి శిశువు మీద తల్లి మనసు కొట్టుకుంటున్నట్లుగా ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, తల్లి మనసు పసి కందు మీద కొట్టుకుంటున్నట్లుగా నీ మీద దేవుని మనసు కొట్టుకుంటుంది. దేవుడు ఎప్పుడు నీ మీదే తన మనసు నిలిపాడు. నా బిడ్డకి నేనేం చేసి పెట్టాలా? నా బిడ్డ నన్ను ఏమడుగుతాడా? ఈ బిడ్డకి ఎలాంటి సహాయం చేయాలా అని ప్రతి క్షణం నీ మీదే దేవుడు తన మనస్సు నిలిపాడు. ఇలాంటి మనసున్న గొప్ప దేవుడు నీకు దేవుడిగా దొరికినందుకు నీవెంతైనా ధన్యుడివి. ఒకవేళ నీ మనసులో నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. భర్త కట్టుకొని 2-3 పిల్లలను కన్న తర్వాత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. కడుపును పుట్టిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదండి. కడుపును పుట్టిన పిల్లలను కూడా మర్చిపోయాడండి అని మనస్సులో ఒకవేళ నువ్వు కృంగి వేదనతో ఈ రాత్రి ఈ ప్రార్థనకు వస్తే, కృంగిన పరిస్థితిలో ఒకవేళ ఈ రాత్రి లైవ్లో ఈ వాక్యం వింటూ ఉంటే, నాకెవరూ లేరు, నా మీద మనసు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, నా ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరూ లేరని ఒకవేళ వేదనతో నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే, చెల్లి, నీతోనే దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. తమ్ముడా, ఈ రాత్రి నీతోనే దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. ఎవ్వరూ నీ మీద మనసు పెట్టకపోయినా ఆకాశమందలి దేవుని మనస్సు నిత్యము నిన్ను గూర్చి ఆయన మనసు కొట్టుకుంటా ఉంది. ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే నిలిపాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. కానీ విచిత్రం ఏంటంటే ఆయన దృష్టి ఎప్పుడు మన మీద నిలిపాడు, కానీ మన దృష్టి మాత్రం ఖాళీ. పూర్తి చేయండి. ఏమన్నారు? రవికుమార్ గారు చెప్పాలి. మన మనసు మాత్రం దేవుని మనసు ఎప్పుడు మన మీదే కొట్టుకుంటూ ఉంటుంది. దేవుని దృష్టి ఎప్పుడు మన మీదే నిలిపాడు. కానీ మనిషి జీవితంలో ఏంటో తెలుసా? దేవుని వైపు మనసు నిలపని వాడిగా మిగిలిపోయాడు. దేవుని మీద కనుదృష్టి పెట్టని వాడిగా మిగిలిపోయాడు. ఒకవేళ దేవుడు మన జ్ఞాపకం వస్తే ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో చెప్తా. అది అంతా పేద ప్రాంతం, రెక్కాడినా డొక్కాడని పేద ప్రజలు ఆ ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కాస్త స్థితిమంతులుగా మార్చాలని ఆ ప్రక్కనే 7 అంతస్తుల భవంతి ఒకటి ఉంటే, గగనాన్ని చీల్చుకొని ఆ 7 అంతస్తుల భవంతి మీదకి దిగొచ్చాడట దేవుడు. ఎవరు దిగొచ్చారు చెప్పాలి? ఎవరు దిగొచ్చారు? సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడో తెలుసా? ఆ పేదవాళ్ళు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరికి
ఓ బంగారు చైను, ఓ బంగారు గాజు, లేకపోతే ఒక నెక్లెస్ అట్లా ఇసిరేద్దాం. వీడు ఆ బంగారం అమ్ముకొని వీడు బ్రతుకు బాగుపడిపోద్ది, వీళ్ళు కూడా ఐశ్వర్యవంతులు అయిపోతారు అని చెప్పి మొత్తానికి 7 అంతస్తుల భవంతి మీదకు దేవుడు వచ్చాడు. ఈలోపు ఒక రిక్షా అయినా, పేద బ్రతుకుతున్న రిక్షా అయినా అటువైపు వెళ్తూ ఉంటే దేవుడు వెంటనే ఆ 7 అంతస్తుల భవంతిలో నుండి 10 తులాల బంగారపు గొలుసు అట్లా ఇసిరేసాడంట. ఇసిరేసాడో లేదో రిక్షా అట్లా పక్కన పెట్టాడు, పరుగున గొలుసు తీసుకున్నాడు. ఇక అటు ఇటు చూశాడు, ఇంకేమన్నా దొరుకుతాయని. ఏమి దొరకలా. రిక్షా తీసుకొని దౌడో. మీరందరూ ఎట్టా చూస్తున్నారంటే అట్టాట్ ఆఫర్ మాకు కూడా ఒకటి దొరికితే బాగుండు కదా, ఆ దేవుడిని మా మధ్యలో కూడా దింపండి అన్నాడు. చూస్తున్నారు. సరే చూడండి, దేవుడు పైనుంచి పిలుస్తున్నాడు, ఒరే బాబు నేనేరా ఇచ్చింది, ఒక్కసారి నా వైపు చూసి యేసయ్యా థ్యాంక్ యూ అను, నేనేరా బంగారు గొలుసు ఇచ్చింది, నా వైపు చూడు అని అంటే ఈ శబ్దం వాడు వినిపించుకోకపోగా ఇంకేమైనా బంగారు గొలుసులు ఉన్నాయని ఇటు అటు చూస్తున్నాడు. ఇక లేకపోయేసరికి రిక్షా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు ఇంకొక పేద ఆయన చెప్పులు అరిగిపోయి ఈడ్చుకుంటా వెళ్తున్నాడు. హరే వీడు చాలా పేద స్థితిలో ఉన్నాడు, వీడికి ఎట్లాగైనా సహాయం చేయాలి అని చెప్పి చూసి ఈ పేదోడికి 20 తులాల బంగారు గొలుసు వేసాడంట. ఈ 20 తులాల బంగారు గొలుసు వేస్తే ఆ గొలుసు తీసుకున్నాడంటే ఇక 2 కళ్ళతో చూస్తున్నాడు, ఇంకేమైనా ఉన్నాయా అని. ఏమీ కనపడలా. వెతుకుతూ ఉంటే పైనుంచి దేవుడు 7 అంతస్తుల నుంచి అంటాడట, ఒరే బాబో నేనేరా నీకు ఆ 20 గొలుసుల బంగారం, ఎంత 20 తులాల బంగారం ఇచ్చింది నేనేరా, ఒకసారి నా వైపు చూడు, ఒకసారి నా వైపు చూడండి. దేవుడు ఎంత పెద్దగా కేకేసినా వాడు భూ సంబంధమైన ఇంకేమైనా దొరుకుతాయో వెతుకుతున్నాడు కానీ ఇచ్చిన ఆయన వైపు చూడట్లా. సరే వెతికాడు, ఇంకా దొరకలేదు. ఈ 20 తులాల బంగారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, వీడన్నా చూస్తాడని వాడికి ఏకంగా డైమండ్ వేసాడు. ఆ డైమండ్లు వేస్తే మొత్తానికి పోగు చేసుకున్నారు. దేవుడు ఎంత పిలిచినా వాళ్ళు ఎంట్లా. రెండో రోజు అదే టైం ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు, దేవుడు వేసాడు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్నిసార్లు దేవుడు పిలిచినా వాళ్ళు ఎంట్లా. వాళ్ళ మనసు దేని చుట్టూతా ఉంది? బంగారం చుట్టూతా. వాళ్ళ మనసు దేని చుట్టూతా ఉంది? వజ్రాల చుట్టూతా. వాళ్ళ మనసు దేని చుట్టూతా ఉంది? డబ్బు చుట్టూతా ఉంది. మొత్తానికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ వారం రోజులకి మొత్తానికి అందరూ ఒక 4-5 కలిసి ఇంకేమైనా ఈరోజు దొరుకుతాయని వెతుకుదామని వచ్చారు. మొత్తానికి 4 ఆ పొదల్లో వెతుకుతున్నారు. దేవుడు చూసి ఇంతలా ఇటుకరాయి తీసుకొని వాళ్ళ మీద ఇసిరేసాడట. 4 రాళ్ళు ఇసిరేసాడట. ఇసిరేసాడో లేదో ఎవర్రా అన్నప్పుడు తలపైకి ఎత్తారంట. వింటారా? మనిషి దేవుని వైపు చూడాలంటే నేను ఎప్పుడు చెప్తాను, డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలంట. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, అప్పుడు దేవుడు గుర్తు వస్తాడట. అద్భుతం గమనించండి. నీవు ఆరాధించే దేవుడు ఎంత మనసున్నవాడంటే, నీవు ఆరాధించే దేవుడు నీ కొరకు ఎంత పరితపించే దేవుడంటే నిత్యము నీ మీదే తన మనసు పెట్టాడు. నిత్యము తన కనుదృష్టి నీ మీదే ఉంచి నీ వైపే ఆయన తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమ, ప్రపంచంలో నిన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరున్నా లేకపోయినా, నీ యోగక్షేమాలు తెలుసుకునేవాళ్ళు ఎవరున్నా లేకపోయినా, నీ మంచి చెడులు గ్రహించేవాళ్ళు భూమి మీద ఎవరున్నా లేకపోయినా, నేను ప్రకటించే దేవుడు నీలాంటి పేదదాని మీదే తన మనసు పెట్టాడు. నీలాంటి దిక్కులేని బిడ్డ మీదే దేవుడు తన మనసు పెట్టాడు. నా బిడ్డకు ఏ అవసరత వస్తుందా, నా బిడ్డకు నేను ఎట్లా సహాయపడాలా, అయ్యో నా బిడ్డ ఏ ఇబ్బందిలో ఉంటాడని నీ ప్రతి అవసరత తీర్చడానికి నీ మీదే ఆయన మనసు కొట్టుకుంటూ ఉంది. అలాంటి మనసున్న గొప్ప దేవునికి చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, అసలు దేవుడు ఎందుకు తన కనుదృష్టి మన మీద నిలిపాడు? ఎందుకు దేవుడు తన మనసు నీ మీద నిలిపాడు? వాక్యం వింటున్న దైవజనమా, నా తట్టు చూడండి. మీరు ఏ మార్గం గుండా వెళ్తున్నా వెంటనే మీకు రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుని కనుదృష్టి నా మీదే ఉంది.
నా దేవుని మనస్సు నా మీదే కొట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన దృష్టిని గమనిస్తూ మనం సాగిపోయే కృప దేవుడు మనకిచ్చునుగాక. అసలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు తన కనుదృష్టి మన మీద నిలిపాడు? ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, యెషయా గ్రంథంలో రాయబడిన మరో శ్రేష్టమైన మాట, ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడైన యెహోవా కనుదృష్టి తన ప్రజల మీద దేవుడు ఉంచాడట. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. సంవత్సరాది మొదలుకొని, సౌండ్ పెంచండి. సంవత్సరాది మొదలుకొని, మరొకసారి ఎప్పటి నుండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దివారాత్రములు తన నేత్రములు తెరిచి ఆయనను ఆశ్రయించిన ఆయన పిల్లలైన మనలను నిరంతరము దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ తల్లైనా దివారాత్రులు తన పిల్లలను కాపాడగలుగుతుందా? ఏ తండ్రి అయినా తన పిల్లలను ఎదురుగా కూర్చోబెట్టుకొని దివారాత్రులు ఏ తండ్రి అయినా తన పిల్లలను కాపాడగలుగుతాడా? ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక తల్లి ఇవ్వలేని కాపుదల, ఒక తండ్రి ఇవ్వలేని సంరక్షణ, ఒక ఇంటి వారు ఇవ్వలేని కాపుదల నేను ప్రకటించే నా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన దివారాత్రములు తన నేత్రములు నీ మీద ఉంచాడు తెలుసా? అంటాడు యెషయా గ్రంథంలో, దివారాత్రములు నా నేత్రములు తెరిచి దాన్ని నేను కాపాడుచున్నాను అంటాడు. నాకు తెలిసి ఒక పాస్టర్ గారికి రోడ్డు యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద పడ్డాడు. నన్ను కలిశాడు. సమాధానం ఎట్లా ఉన్నావు అన్నా. మొన్న యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు అన్నాడు. మరి యాక్సిడెంట్ అయితే బాగానే ఉన్నావు కదా, ఏంటి విషయం అన్నా. నేను పట్టంతోటే రోడ్డుకే దెబ్బ తగిలింది కానీ నాకేం కాలేదన్నాడు. విన్నారా? రోడ్డుకు దెబ్బ తగిలింది కానీ నాకేం కాలేదన్నాడు. ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసా? చెక్ చేశారు, రోడ్డు మీద గుంటబడిందేమోనని అన్నాడు. ఈ మధ్య మా మందిరానికి వచ్చే ఒక అన్న మాకు ప్రాణం వంటి వాడు. ఒక చౌరస్తా దగ్గర వెహికల్ మీద ఉంటే రెడ్ సిగ్నల్ పడింది. ఈలోపు తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది. వెనక నుంచి ఒక వాహనం స్పీడ్గా వచ్చి కొట్టిందట. ఆయన రోడ్డు మీద పడిపోయాడు. వెనక నుండి లారీ వాయువేగంతో వస్తుంది. ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు. వెనక నుంచి లారీ వస్తుంది. అంత దూరం నుంచి జనాలు కేకలేస్తున్నారు. అయిపోయింది ఈయన పని, చనిపోయాడు ఈయన, ఇక మనకేమి మిగలదురా, మొక్కలైపోతాడు, మాంసం ముద్దలే కనపడతాయి అన్నట్లుగా ఆ స్థలములో ఉన్న వాళ్ళంతా భయపడతా గడగడ వణుకుతో చూస్తూ ఉన్నారట. అంత వాయువేగంతో వచ్చిన ఆ లారీ అండి ఆ మనిషికి వెంట్రుక వాసి దూరంలో సడన్గా ఆగిపోయిందట. ఆ అన్నేం చెప్పాడు తెలుసా? ఆ సంక్లిష్ట పరిస్థితులలో, మరో క్షణంలో నేను చనిపోతానని అనుకున్న ఆ భయానకరమైన పరిస్థితిలో దేవుడే తన బాహువును చాపి రెప్పపాటు కాలంలో నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఎలా తప్పిస్తూ వచ్చాడు? బైబిల్లో రాయబడిన అద్భుతమైన ఒక మాట, ఇశ్రాయేలీయులను కాపాడువాడు. కొంచెం గట్టిగానండి, ఇశ్రాయేలీయులను కాపాడువాడు. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. ఈరోజు క్రైస్తవ జనమా, నువ్వు సజీవంగా బ్రతకటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఎన్నో యాక్సిడెంట్లు జరగాల్సింది, ఎన్నో ప్రమాదాలు నిన్ను మింగాల్సింది, ఎన్నో ప్రమాదాల బారిన పడి మట్టిగా నువ్వు నేను మిగిలిపోవాల్సింది. ఎందుకు సజీవులుగా ఉన్నామో తెలుసా? నిన్ను కాపాడే దేవుడు, కునుకని వాడు, నిద్రపోని దేవుడు గనుక చనిపోయే ఆఖరి క్షణాలలో అద్భుత హస్తాన్ని చాపి మరణములో నుండి జీవానికి దేవుడు మనలను దాటించాడు. కారణం ఏంటంటే దివారాత్రములు నేత్రములు తెరిచి నీ వైపే దేవుడు చూస్తున్నాడు. ఇలాగే ఓ చోట ప్రార్థనకి వెళ్తే ఒక తల్లి పుట్టిన 7 నెలల పసికందును తీసుకొచ్చింది. 9 నెలల్లో ఏముంటాయి? ఆ పసికందును చూస్తే ఆ రూపం చాలా భయంకరంగా వికారంగా అయిపోయింది. తల ఈ పైభాగం నుంచి అరికాలు వరకు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కాలిపోయిన మోఖంలాగా అయిపోయింది.
ఏంటమ్మా బిడ్డ ఎట్లా ఉన్నాడు, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, బిడ్డ ఇట్లాగే పుట్టాడా, ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా? అయ్యా, వంటుండి ఆ వేడి వేడి పప్పు, ఒక 10 మంది వస్తారని పప్పుచారు అక్కడ ఉండి పెట్టానయ్యా. జస్ట్ ఒక్క నిమిషం, ఒక చిన్న పని నిమిత్తం ఒక రెప్పపాటు కాలంలో అవతల గదిలోకి వెళ్ళానయ్యా. నేను వెళ్ళొచ్చే లోపు ఆ పప్పు అంతా మోకాళ్ళ మీద బందాడుకుంటూ నా కొడుకు వెళ్ళి పప్పు అంతా మీద పోసుకున్నాడయ్యా. జస్ట్ ఏమరపాటు కాలం నా బిడ్డకు దూరం అయిపోతే ఇలాంటి పరిస్థితి అయిపోయిందయ్యా. నా ప్రభు బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తాను. దేవుడు ఒక్క క్షణం తన కనుదృష్టి నీ మీద నుంచి తిప్పుకుంటే ఎన్నడో మట్టిగా మిగిలిపోయేవాళ్ళం, కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. దేవుడు దివారాత్రులు తన నేత్రాలు తెరిచి ఎందుకు మన వైపు చూస్తున్నాడంటే నిన్ను నన్ను కాపాడుతూ తన రెక్కల చాటున భద్రపరచాలని మన వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇందాక మనం విన్నాం కదా, సంవత్సరాది మొదలుకొని, ఇంకోసారి చెప్పాలి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు తన నేత్రములు తెరిచి నీ వైపే చూస్తూ తన కాపుదల నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. నిజమే. ఆ మధ్య ఒక అద్భుతమైన న్యూస్ నేను విన్నాను. ఇజ్రాయేలు దేశాన్ని గూర్చి దేవుడు అంటాడు కదా, ఇజ్రాయేలు దేశము చుట్టూత నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఓ ఇశ్రాయేలీలారా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను. యెహోవాను నేను యెరూషలేమును కాపాడుచున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈ మధ్యకాలంలో గత ఒక 5-6 నెలల క్రితం ఇశ్రాయేలు దేశం చుట్టూతో ఉన్న కొన్ని దేశాలు ఆ దేశం మీద పగబట్టి రకరకాల మారణాయుధాలు ఆ దేశం మీద ప్రదర్శిస్తూ ఉంటే, రకరకాలైన ఆటం బాంబులు ఆ దేశం మీద వదులుతూ ఉంటే విచిత్రం ఏంటో తెలుసా? ఆకాశ గగనాల్లోనే ఆ ఆటం బాంబులు ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేయట. చూసిన ప్రజలంతా ఏమన్నారు తెలుసా? పాత నిబంధనలో ప్రభు మాట్లాడినట్లుగా ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి బహుశా మీరు చూసే ఉంటారు, ఒకసారి ఆ వీడియో చూడండి. హమాస్ దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. వైమానిక దాడులతో పక్క గాజాపై విరుచుకుపడుతూనే మరోవైపు హమాస్ రాకెట్ దాడులను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటోంది? ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అంత పగడ్బందీగా ఎలా ఉంది? కళ్ళు మూసి తెరిచేంతలో నిర్దేశిత లక్ష్యాలపైకి దూసుకొచ్చే రాకెట్లను అంతకన్నా వేగంగా గాల్లోనే ఎలా పేల్చివేస్తోంది? భీకర దాడులతో పాలస్తీనా విరుచుకుపడిన జల ప్రళయాలను, ఆస్తులను ఇజ్రాయెల్ ఎలా పరిరక్షిస్తోంది? దానికి సమాధానమే ఐరన్ డోమ్. రక్షణ రంగంలో విప్లవాత్మకంగా భావిస్తున్న ఈ ఐరన్ డోమే ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా మారింది. ఇప్పటిదాకా హమాస్ ప్రయోగించిన 1000కి పైగా రాకెట్లను, మోటార్ షెల్స్ను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిర్వీర్యం చేసింది. చూడండి, ఆకాశంలో వాటి మీద బాంబులు విసురుతూ ఉంటే ఆ ఐరన్ డోమ్ ఆకాశంలోనే వాటిని పేల్చేస్తూ ఉంది. ఆకాశంలోనే అవి కనుమరుగైపోతూ ఉన్నాయి. హమాస్ దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడతాం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీతో ఒక మాట చెప్తాను. నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. తల్లి ఇవ్వలేని కాపుదల నా దేవుడు నీకు అనుగ్రహించేవాడు. తండ్రి ఇవ్వలేని కాపుదల నా దేవుడు నీకు అనుగ్రహించేవాడు. అందుకని దివారాత్రములు నేత్రములు తెరిచి నీ వైపే చూస్తున్నాడు. ఎందుకు దివారాత్రములు నేత్రములు తెరిచి దేవుడు మన వైపే చూస్తున్నాడో రెండో మాట బైబిల్లో రాయబడింది. అద్భుతం. ఆసారాజుతో దేవుడు అంటాడు, యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉందట. ఒకసారి చూడండి మాట. యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉందట. అంటే దేవుని కనుదృష్టి ఎందుకు దేవుడు నీ మీద నిలిపాడో తెలుసా? దేవుడు తన కనుదృష్టి నిలపటానికి కలిగిన కారణం నిన్ను బలపరచాలి, ఇది దేవుని ఆశ. నిన్ను బలాఢ్యుడిగా మార్చాలి, ఇది దేవుని ఆశ. బలవంతురాలిగా నిన్ను చేయాలి, ఇది దేవుని ఆశ. ఓ బలమైన యోధురాలిగా నిన్ను నిలవబెట్టాలి, ఇది దేవుని ఆశ. బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అనేది వాస్తవమే. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త చెప్తాను.
లోకమంతా దేవుని కనుదృష్టి సంచరిస్తుందో లేదో అది ప్రక్కన పెడితే, ఈ రాత్రి ఈ మైదానం అంతా నిన్ను బలపరచడానికే దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంది. నిన్ను బలపరచడానికే దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంది. ఎవరు బలహీనులుగా కనపడుతున్నారో, ఎవరు బలహీన స్థితిలో దేవుని ఎదుట నిలవబడుతున్నారో, ఆ బలహీనులను బలాజ్యులుగా మార్చడానికి దేవుని కనుదృష్టి ఈ రాత్రి ఈ ప్రాంగణమంతా సంచరిస్తుండగా ఆయన కనుదృష్టి నీ మీద నిలిపి యేసు నామములో నిన్ను బలపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, లోకంలో ఉన్న బలాలన్నిటికంటే అతి శ్రేష్టమైన బలం దేవుడిచ్చేటువంటి బలం. హల్లెలూయా. ఇంకోసారి చెప్దాం, లోకంలో ఉన్న బలాలన్నిటికంటే దేవుడిచ్చే బలం బహుశ్రేష్టమైనటువంటి బలం. చాలామంది బలవంతులు అవటానికి పొద్దున్నే లేచి జాగింగ్ చేస్తారు, చెయ్యొద్దని కాదు. హార్లిక్స్ తాగుతారు, తాగొద్దని కాదు. బూస్ట్ తాగుతారు, తాగొద్దని కాదు. మధ్యాహ్నం ఒక అరకిలో కీమా తింటారు, తినొద్దని కాదు. నేను తినొద్దన్నంత మాత్రాన మనం ఆగేది ఏమి ఉండదు కదా. నేను అనే మాట ఏంటంటే, బలం పెంచుకోవటానికి మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ మధ్య ఒక అన్న వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వాడు చూస్తే వయసు చిన్నదే కానీ బాగా బలిష్టంగా ఉన్నాడు. ఏంటన్నా అన్నాను. అన్న వీడు 9వ తరగతి చదువుతున్నాడు, ఎప్పుడు చూసినా నీరసం డాడీ అంటాడు. వీడికి నీరసం అయిపోయిందని బలం రావాలని చెప్పి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్లో జూనియర్ హార్లిక్స్ ఇచ్చారు, బలం సరిపోలేదని ఆ తర్వాత సీనియర్ హార్లిక్స్ ఇచ్చారు. రోజు ఉదయం ఒక 3 కోడిగుడ్లు తింటాడు అన్నయ్య. అయినా తిన్న తర్వాత అంటాడు, డాడీ నీరసంగా ఉంది డాడీ అంటున్నాడు. వీడు బలం రావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా ప్రభు బిడ్డలారా, మనిషి బలం తెచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, అన్నయ్య మా ఇంట్లో ఎప్పుడు ఏమీ తక్కువ ఉండదు అన్నయ్య, 3 పూట్ల ఇంట్లో నీసు ఉంటుంది. నాకు నీసు అంటే అర్థం కాల. నీసు ఎందుకయ్యా ఇంట్లో, నీసుని ఇంట్లో పెట్టుకుంటే ఎట్టా అన్న. ఆ తర్వాత చెప్పాడు, నీసు అంటే మాంసం అంట. ఇంట్లో రోజు 3 పూట్ల మాంసం ఉంటుంది అన్నయ్య. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగినా ఎప్పుడిని అడిగినా ఈరోజు అస్సలు బాగాలేదండి, ఒంట్లో వేలాడుతూ ఉంటారు. ఎండకి గోంగూర కట్ట వేలాడిపోయినట్లుగా ఒంట్లో అస్సలు బాగాలేదండి, నీరసంగా ఉందండి అని వాళ్ళ మొఖాలు చూస్తే నాకు నీరసం వస్తుంది. ఒరే మీకెవరు తిండి తక్కువైందా అంటాడు. అన్నయ్య 3 పూట్ల మాంసం తిని మటన్ తిని ఎందుకు వీళ్ళంత నీరసం అయిపోయారు అన్నాడు. నేనేం చెప్పానో తెలుసా, వీళ్ళ నీరసానికి కారణం మాంసమే. అది కనుక కట్ చేస్తే లేడి పిల్లలాగా చెంగుమని గంతులేస్తా. మా మాణిక్యం ఉన్న 50లో 15 ఇయర్స్ కుర్రోళ్ళలాగా ఉన్నాడు. 50 ఇయర్స్లో రేపు ఇంకొక ఆయన వస్తాడు 60. అన్న మీ ఏజ్ ఎంత అన్న అంటే వయసు రీత్యా చెప్పాలంటే 60 సంవత్సరాలు, ఆరోగ్య రీత్యా చెప్పాలంటే 16 సంవత్సరాలు అంటాడు. కుర్రోడు మా కాకినాడ సత్యనారాయణ గారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే మెట్టుకు ప్రభు బిడ్డలారా, ఆ బలాలు మనకున్నా లేకపోయినా పర్వాలేదు, నీకు ఒక శుభవార్త. నిన్ను బలపరచడానికి ఈ రాత్రి నా దేవుని కనుదృష్టి మైదానం అంతా సంచరిస్తూ ఉంది. ఆయన బలం పొందుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? హార్లిక్స్ బలం లాంటిది కాదు, బూస్ట్ బలం లాంటిది కాదు, పొద్దున్నే తినే కోడిగుడ్ల బలం లాంటిది కాదు, మధ్యాహ్నం తినే మటన్ లాంటిది కాదు, రాత్రి తినే చికెన్ బిర్యానీయా అంటే రాత్రి కూడా వదిలిపెట్టవా? రాత్రి తినే చికెన్ బిర్యానీ ద్వారా వచ్చే బలం కాదు. దేవుడే నీ బలమైతే, దేవుడే నిన్ను బలపరిస్తే, దేవుని బలం నిన్ను ఆవరిస్తే, దేవుని బలాన్ని పొందుకున్న ఒక మనుషుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు. నా ప్రభు బిడ్డలారా, అతిశయంగా కాదు, దేవుని బలాన్ని ఎత్తి పట్టాలని నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని కృప ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దేవుని మహా గొప్ప కృపను బట్టి
కొన్ని లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. గత డిసెంబర్ మాసం నుండి ఈ రోజు వరకు నెలకొచ్చి 2-3 మీటింగ్స్, 3 రోజులు 2 రోజులు 2 రోజులు 3 రోజులు, దరిదాపుగా ఇప్పటికీ ఒక 12 మీటింగ్స్ దాకా పెట్టుకుంటూ వచ్చాం. కొన్ని వేల మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. చాలామంది లైవ్లో చూసి హైదరాబాద్ నుంచి పాస్టర్ గారు వస్తున్నారంటే, జెర్మియా పాస్టర్ గారు ఇందాక వాక్యం చెప్పారు కదా రాజన్న, ఆయన మాకు బిషప్ గారు, బిషప్ కాదు మాకు పోపు ఆయన, మాకు బిషప్ గారు రాజన్న. మమ్మల్ని చూడటానికి చాలామంది వస్తారు. వచ్చేటప్పుడు కొన్నిసార్లు మా రాజును చూసి, రాజు అంటే నువ్వేనా? మనిషి ఇట్లా ఉండేసరికి రాజు అంటే నువ్వేనా అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పేరులో రాజు ఉండేసరికి 6 అడుగుల అజానుబాహుడేమో, కండర గండడేమో, కొండలు తిరిగిన మహా దేహదారుఢ్యం కలిగిన వాడేమో మా దగ్గరకు, ఏమండి మీరేనా? ఎలా ఇది చేయగలుగుతున్నారు? మమ్మను బలపరిచే క్రీస్తు ద్వారా ఒకరోజు రాబోతుంది. ఈ మెదక్ జిల్లాని కానుకగా సమర్పించే కృప ఈ పట్టణంలో సేవ చేసే సేవకులకు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దీన్ని వరంగా దేవుడు దయచేయబోతా ఉన్నాడు. ఈ జిల్లాని ప్రభు కొరకు సంపాదించే భాగ్యం యేసు నామములో ఈ పట్టణంలో ఉన్న సేవకులకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించాడు. వారు చేసే పనిలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ను కూడా నా దేవుడు పాలి భాగస్తులను చేయబోతున్నాడు. ఈ పట్టణాన్ని కదిలించబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభు కానుకగా సమర్పించబోతున్నాం. ఈ తెలుగు రాష్ట్రాలను ప్రభు కానుకగా సమర్పించబోతున్నాం. ఈ మాట చెప్పగలిగేది మాలో ఉన్న బలాన్ని బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు, మమ్మను బలపరుచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలుగుతున్నాం. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి గమనించండి, ఆ బలం నిన్ను ఆవరించాలంటే, ఆ బలం నీ యొద్దకు దిగి రావాలంటే ఒకటే సూత్రం అంటాడు కదా, యథార్థవంతులను బలపరుచుటకై. అంటే ఆ కనుదృష్టి ఎవరిని బలపరిచిద్దట? ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా కనపడతారో, ఏ సేవకుడు యథార్థంగా సేవ చేస్తాడో, ఏ విశ్వాసి యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో, ఏ క్రైస్తవుడు దేవుని మార్గంలో యథార్థమైన క్రైస్తవుడిగా బ్రతుకుతాడో, వాని మీద దేవుని కనుదృష్టి నిలుస్తుంది. ఆ సేవకుడిని లేవనెత్తుతాడు. ఒక ధృవతారగా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. వాడు ఊరు పేరు లేని గమనించండి, వాడు ఊరు పేరు లేని అమాయకుడైన, ఊరు పేరు లేని అనామకుడైన పల్లెటూరులో నుంచి లేవనెత్తి ప్రపంచమంతటికి పరిచయం చేయటానికి నా దేవుని బలం శక్తివంతమైనటువంటిది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని ప్రభు బిడ్డలారా, ఆ దేవుని దృష్టి ఎదుట నీవెప్పుడు యథార్థంగా కనపడాలి, యథార్థంగా కనపడాలి. యథార్థంగా ఏ సేవకురాలు సేవ చేసినా, బక్క చిక్కినదైనా, బలహీనుడైనా, ఒంటూపురుడైనా, ఏ ఊపిరోడు? రాజు ఎక్కడున్నాడు? ఇట్రా, మా రాజు ఒంటూపురుడే. అట్లాగని తిండి పెట్టట్లేదు అనుకునేరు గాక, అన్న ముచ్చివన్న విను, చర్చికి వచ్చేవాళ్ళు నాకు ఇచ్చే కాజులన్నీ రాజే తింటాడు. ఎవరైనా నాకు పిస్తాలు ఇస్తే ఈ పిస్తాలన్నీ ఈ పొట్లకే పోతాయి. రాజా నాకు అర్థం కాల, అసలు తిన్నదంతా ఏమవుతుంది రాజు? ఒంటూపురోడు ఒకరోజు రాబోతుంది. ఈ తెలంగాణ గడ్డను ప్రభుకు సొంతం చేసే దైవ సేవకుల్లో ఈ యవన బిడ్డను దేవుడు లేవనెత్తి వాడుకోబోతున్నాడు తన మహిమ కొరకు. కారణం ఏంటో చెప్పమంటారా? కపటం లేనోడు. మా జార్జాన్ ఉండాడు, జార్జానే కదా అక్కడ వెనక కూర్చున్న సేవకులందరూ కపటం లేని బిడ్డలు. మా తల్లిదండ్రులు ప్రేమ మాకు చూపించారు అన్నారు కదా, తల్లిదండ్రులు ప్రేమ చూపించామనేది ఎంత వాస్తవమో నాకు తెలిసి వీళ్ళ అమ్మమ్మ, మీ అమ్మమ్మ నేను ఎప్పుడైనా కోప్పడి ఉంటుందా? మేము కోప్పడతాం, హెచ్చరిస్తాం. అదే సమయంలో తల్లి కంటే ఎక్కువగా వాళ్ళకి ప్రేమను పంచుతాం. ప్రైజ్ ది లార్డ్.
చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. గద్దించిన, కాస్త బుద్ధి మాటలు చెప్పిన బిడ్డల హృదయాల్లో కపటం ఉండదు. నా ప్రభు బిడ్డలరా, ప్రపంచంలో ఏ సేవకుడు యథార్థంగా సేవ చేస్తాడో వారు ఊరు పేరు లేనివాడైనా, పల్లెటూరులో పుట్టినోడైనా, చదువు రానివాడైనా, భాషా పరిజ్ఞానం సరిగ్గా లేనివాడైనా వాడిని లేవనెత్తుతాడు. ఆ తరానికి ధ్రువతారగా దేవుడు నిలవబెడతాడు. నా దేవునికి కావలసింది యథార్థత. అందుకని బైబిల్లో రాస్తుంటుంది కదా, యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి నిలిపింది. దేవుడు దేని మీద నిలిపాడు? ఎవడైతే యథార్థంగా ఉంటాడో ఆ యథార్థంగా ఉండేవాడి మీద దేవుడు దృష్టి నిలిపాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని. ఇక్కడ ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు మీదకి దేవుని బలం దిగి రావటానికి కారణం ఏంటో తెలుసా? నేను అనుకుంటా పౌలులో ఉన్న యథార్థత ఈ పనికి మాలినోడు నా దగ్గర కూడా లేదేమో. ఒక చోట ఏమంటాడో తెలుసా? నేను పాపులలో ప్రధానిని అంటాడు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. మరో చోట అంటాడు, మంచిది చేయాలనే ఆశ నాకుంది, చెడు చేయకూడదు అనుకుంటున్నా. కానీ నా జీవితంలో ఏం జరుగుతుంది అంటే, చేయకూడదు అనుకున్న చెడు నేను చేస్తున్నా, చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నా. ఏడుస్తూ అక్కడ ఏమంటాడో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అపోస్తలుడు తనను గూర్చి ఏమంటాడో తెలుసా? నేనెంత దౌర్భాగ్యుడను. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నేను నిన్ను గూర్చి అంట, నీ జీవితంలో కూడా దేవుని కొరకు మంచిగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటావు, చెడు చేయకూడదు అనుకుంటావు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందో తెలుసా? ఏ చెడు చేయకూడదు అనుకుంటున్నావో అదే చెడు నువ్వు చేస్తున్నావు. ఏ మంచి చేయాలనుకుంటున్నావో ఆ మంచి నువ్వు చేయలేకపోతున్నావు. నేనంట, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనసులో ఏమనుకుంటారో తెలుసా? ప్రభా, ప్రొద్దున్నే 5 లేచి ప్రార్థన చేసుకోవాలి అని ప్రతి క్రైస్తవుడు దరిదాపుగా తన మనసులో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటాడు. మంచి తీర్మానం చేసుకుంటాడు. అవునంటారా కాదంటారా? నేను మిమ్మల్ని అడుగుతా, మీలో ఎంతమంది రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి అని ఎంతమంది అనుకున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రొద్దున్నే ఏమండి, ఒకసారి మరోసారి అడుగుతా, ప్రొద్దున్నే 5 లేచి ప్రార్థన చేసుకోవాలి అని మీలో ఎంతమంది అనుకున్నారు? ఒకసారి చేతులు బాగా పైకి ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆశ ఉంది కదా? ఇప్పుడు అడుగుతా అసలు మాట. పొద్దున్నే లేచి నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి 5 పన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మొప్పావు చేతులు పడిపోయా, ఏమైపోయినాయి? మేలైనది చేయాలనే ఆశ నీకుంది, లేదు అని అంటలా. చెడు చేయకూడదనే తీర్మానం నీ లోపల ఉంది, లేదు అని నేను అంటలా. చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడని చెడు ఒకడు చేస్తున్నాడంటే పౌలు దానికి ఏమని పదం వాడతాడో తెలుసా? దౌర్భాగ్యుడు. ఈ పౌలు మహాశయుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? అయ్యో నేను దౌర్భాగ్యుడను, పాపులలో ప్రధానిని యథార్థంగా ఒప్పుకున్నాడండి. నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ఆ యథార్థత దేవుడు నీలో చూస్తే చాలు, ఇంకేం అవసరంలా. నువ్వు యథార్థంగా బ్రతికేవా లేదది తర్వాత. యథార్థంగా బ్రతకాలనే ఆరాటం కలిగి నీ మాటలో యథార్థం, నీ నడవడికలో యథార్థం, నీ ప్రవర్తనలో యథార్థం దేవునికి కనబడితే విచిత్రం తెలుసా? నువ్వు పేదదానివైనా నీ మీదే దేవుడు తన మనసు నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. మనసు నిలిపి ఏం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడు. ఆ బలం ఏం చేయగలుగుతుందో తెలుసా? సమస్త కార్యాలు చేయగలిగిన శక్తివంతుడిగా నిన్ను మారుస్తుంది. యథార్థత దేవునికి కావాలి. దేవుడు వచ్చి అడిగాడు, బాబు నీ పేరేంటి అని. ప్రైజ్ ది లార్డ్. అతని పేరు దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. ప్రతి ఒక్కరి పేరు తెలుసు. ఆకాశ నక్షత్రాలను పేరుతో పిలిచినవాడు. చెట్టు మీద ఉన్న వ్యక్తిని చూసి ఎవరున్నారు చెట్టు మీద? చెప్పాలి ఎవరు? పొట్టి చక్కయ్య.
అవునా? మన పొట్టి జక్కే సార్ ఉన్నాడు. ఆ జక్క ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాలా, నేను ఆయనకి తెలియదులే అన్నట్లుగా సాటును కూర్చున్నాడు. అలాంటి ఆయన్ని జక్కయ్య దిగిరా పేరు పెట్టి పిలిచాడు. ఆకాశ నక్షత్రాలను పేరు పెట్టి పిలిచినవాడు, అబ్రహామును పేరు పెట్టి పిలిచినవాడు, మోషేను పేరు పెట్టి పిలిచిన వాడికి ఈయన పేరు తెలియదా? ఎవరి పేరు? యాకోబు పేరు. ఈయన పేరు తెలియదా? అంతకు మునుపు యాకోబు అని పలుమార్లు మాట్లాడాడు. ఇక్కడికొచ్చి దేవుడు ఏమంటాడు తెలిసే, బాబు నన్ను ఆశీర్వదించు అంటున్నావు, ఆశీర్వదిస్తా, ఇంతకీ నీ పేరేంటి అన్నాడు. అంటే నా పేరు తెలియకుండా నేను సేపు మాట్లాడావా అని అనలా. వెంటనే ఏమంటాడు తెలుసా, నా పేరు యాకోబు అంటే మోసగాడు. తన స్థితి ఉన్నట్లుగా చెప్పాడు. దేవుడేమనుకున్నాడు తెలుసా, ఇస్సాకు దగ్గర అబద్ధం ఆడినట్లుగా తన దగ్గర కూడా అబద్ధం ఆడతాడేమో. నీ పేరేమిటి అని ఇస్సాకు అడిగితే ఇస్సాకుతో ఏ పేరు చెప్పాడు? ఏషావు అని చెప్పాడు కదా. తండ్రితో చెప్పినట్లుగా తన దగ్గర కూడా అబద్ధం ఆడతాడేమో అని అనుకున్నాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని దగ్గర తన రహస్య జీవితాన్ని దాచకుండా ఉన్నట్లుగా నా పేరు మోసగాడయ్యా అన్నాడు. ఆ యథార్థతను దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా, ఆ యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చి 12 గోత్రాలకు గోత్రకర్తగా నేను నిలవబెట్టి అతని మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ దేవుడు దీవించాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. నా ప్రభు బిడ్డలారా, నేను ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కూడా నీ గుణం ఏంటి దేవుడు అడుగుతున్నాడు. అమ్మ నా వైపు చూడరు తల్లి, నీ స్వభావం ఏంటి దేవుడు అడుగుతున్నాడు. ఓ దైవజనుడా, నీ వ్యక్తిత్వం ఎలాంటిది దేవుడు అడుగుతున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకొని మందిరానికి వెళ్తున్న ఓ విశ్వాసి, నీ గుణం ఎలాంటిది దేవుడు అడుగుతున్నాడు. ఉన్నట్లుగా నువ్వు చెప్పు, నీ గుణాన్ని విప్లవాత్మకంగా రెప్పపాటు కాలంలో దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనిషి ఏం చేస్తాడో తెలుసా, తన బలహీనతలను కప్పిపెట్టి మాట్లాడతాడు. తన ఓటమిని కూడా బహు అందంగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్య రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఈరోజే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదన్నా. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయా? ఆ మధ్య 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయట. అక్కడ ఒక పిల్లోడు కనపడితే ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడట, ఎరా 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి కదా, మరి పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని అడిగాడట. ఈడంటాడంట, మన ప్రెసిడెంట్ గారు అమ్మాయి కూడా తప్పింది. ఒరే ప్రెసిడెంట్ గారు అమ్మాయి కాదురా, నువ్వు పాస్ అయ్యావా లేదంటే, అయ్యో మీకు తెలీదా, మన టీచర్ గారు అబ్బాయి కూడా తప్పాడు. ఒరే టీచర్ గారు అబ్బాయి సంగతి కాదు అడిగేది, నీ సంగతిరా, నువ్వు ఫెయిల్ అయ్యావా లేదా అంటే మరలా చూసి అంటాడు, మీకు తెలీదా, మన లాయర్ గారు అమ్మాయి కూడా తప్పింది అన్నాడట. ఒరే లాయర్ గారు అమ్మాయి తప్పింది, ప్రెసిడెంట్ గారు అమ్మాయి తప్పింది, టీచర్ గారు వీళ్ళందరూ తప్పారా నిజం, ఇంతకీ నీ సంగతి ఎందుకురా, నీ సంగతి ఏంటరా అంటే ముగింపులో అంటాడంట, వాళ్ళను ఒంటరిగా వదిలిపెట్టడం ఎందుకని, నేను కూడా వాళ్ళ గ్రూపులో జాయిన్ అయ్యా. ఇంతకు నువ్వు పాస్ అయ్యావా లేదురా అంటే అది చెప్పట్లేదు వీడు. మనిషికున్న గుణం ఏంటో తెలుసా, ఎదుటోళ్ళ తప్పు చెప్పాలంటే కరువు పెడతాడు. ఆ మనస్సు దేవునికి ఇష్టం ఉండదు. నా ప్రభు బిడ్డలారా, దేవుని పాదపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, నేను దౌర్భాగ్యుణ్ణయ్యా, నీ స్థితి దేవునికి చెప్పు. నేను పాపులలో ప్రధానినయ్యా, ఆ యథార్థత గనక దేవుడు నీ లోపల చూస్తే అద్భుతం. యథార్థవంతులను బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. యాకోబు మీద దేవుడు దృష్టి నిలిపాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా నా దేవుడు మార్చాడు. పౌలు తన స్థితిని ఒప్పుకున్నాడు, భూలోకాన్ని తలకిందులు చేసి అపోస్తులుడిగా మార్చాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ యవన బిడ్డలారా, మీ ద్వారా ఈ భూలోకాన్ని తలకిందులు చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. రాజ్యాలు నీ ద్వారా కదిలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అలా చేయునట్లుగా యథార్థంగా దేవుని దగ్గర బ్రతుకుదాం.
ఆయన కనుదృష్టి మన మీద నిలుపునుగాక. వాక్యం అంటుంది ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదే ఉందట. అప్పుడప్పుడు కాదు, నిత్యము. ఎప్పుడెప్పుడు? నిత్యం. ఎందుకు ఆయన కనుదృష్టి ఉందయ్యా అని లేఖనాలు చూస్తే నిన్ను కాపాడటానికి. ఎందుకు ఆయన కనుదృష్టి ఉంది నీ మీదంటే నిన్ను బలపరచడానికి. మూడవది అద్భుతమైన మాట చూడండి, కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 33వ కీర్తన 8-9 వచనాలు. కీర్తనల పుస్తకం, కీర్తనల గ్రంథం ఒక్కసారి చూడండి. అందరూ మీ బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 32వ కీర్తన 32వ కీర్తన 8-9 వచనాలు. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీకు ఉపదేశము చేసేదను, నాతో కలిసి చెప్పండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏం చెప్తాడట? ఏం చెప్తాడట? 9వ వచనం, బుద్ధి లేని జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ యొద్దకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపబడవలెను. నా వైపు చూడండి. ఇక దేవుడి స్థలంలో అంటాడు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, దివారాత్రులు దేవుడు తన దృష్టి నీకెందుకు, నీ మీద ఎందుకు నిలిపాడంటే చక్కటి ఆలోచనలు దేవుడు నీకు ఇవ్వటానికి, పిల్లల్ని ఎలా పెంచాలో ఆలోచన ఇవ్వటానికి, భర్తతో ఎట్లా కాపురం చేయాలో ఆలోచన ఇవ్వటానికి, కష్టాధ్యతని ఎలా వినియోగించుకోవాలో ఆలోచన ఇవ్వటానికి, నీకు అర్థం కాని సబ్జెక్టు నీకు అర్థమయ్యేటట్లుగా ఎలాంటి శ్రేష్టమైన ఆలోచనలు నీకు ఇవ్వాలో ఆలోచన నీకు ఇవ్వటానికి దేవుడు తన దృష్టిని మన మీదే నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. యెషయా గ్రంథంలో ఓ స్థలంలో ఏమని రాసి ఉంటుందంటే, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే అని రాసి ఉంటుంది. నాతో కలిసి మాట చెప్పండి. ఆశ్చర్యకరమైన, మరోసారి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించేది ఎవరట? దేవుడు. ఆయన అనుగ్రహించే ఆలోచన ఆశ్చర్యకరమైంది. ఆలోచన అంటే ఐడియా. మీలో చాలామందికి ఐడియా అడ్వర్టైజ్మెంట్ తెలుసు. ఐడియా అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది చెప్పండి? ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా జీవితం మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చే ఆలోచన నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు ఎవరో తెలుసా? జీవిత పోరాటంలో నువ్వు ఎలా బ్రతకాలో ప్రతి క్షణం నీకు ఆలోచన ఇచ్చే ఆలోచనకర్త. అందుకనే యెషయా గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు కదా, ఆశ్చర్యకరుడు, చెప్పాలి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడొక దేవుడు, నిత్యుడొక తండ్రి అని మాట్లాడతాడు. ప్రభు బిడ్డలారా, ఒక చిన్న ఆలోచన నీ బ్రతుకు జీవితంలో, ఒక చిన్న ఆలోచన దేవుడు నీకు ఇస్తే, అసలు దేవుడు నీకు ఇచ్చే ఆలోచన నిన్ను ఎక్కడ కూర్చోబెడతాదో ఊహించటానికి మాటలు అందం. ఓ రోజు వాల్టర్ హంట్ ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు. ఆయన బాగా చూడండి, చాలా భక్తి కలిగిన వాడు. ఆయన ఒక మెకానిక్, ఓ కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీ వాళ్ళు అతని బలవంతంగా ఆదివారం డ్యూటీకి రమ్మంటున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సోమవారం నుంచి శనివారం వరకు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడతానయ్యా, ఆదివారం మాత్రం దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నేను పొరపాటున డ్యూటీకి రానయ్యా. ఇతని మీద కొంతమంది టార్గెట్ చేసి నువ్వు ఆదివారం రావాల్సిందేనని ఆ పై అధికారులను చెప్పి బలవంతం చేస్తున్నారు. ఆయన కరాఖండిగా చెప్పాడు, ఆదివారం దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నేను పొరపాటున డ్యూటీకి రాను. మేనేజర్ ఒకసారి వచ్చి, బాబు రేపు ఆదివారం నువ్వు డ్యూటీకి రావాలి అన్నాడట.
ఆయన అన్నాడట, సార్ సోమవారం నుంచి శనివారం వరకు నా ద్వారా ఎంత గొడ్డి చాకిరి చేయించుకున్నా నేను చేస్తా, ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టి డ్యూటీకి రమ్మంటే నేను పొరపాటును రాను అన్నాడట. వెంటనే ఆ మేనేజర్ టెర్మినేటర్ లెటర్ ఇచ్చేసి, ఈ డ్యూటీలో నుంచి నేను తీసేస్తున్నాను, యు ఆర్ సస్పెండెడ్, నేను తీసేస్తున్నాం అని ఉన్న పాటున ఉద్యోగం నుంచి తీసేసేసాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కాస్త నీరసంగా బలహీనంగా కనపడుతున్నాడు. భార్య అడిగింది, ఏంటండి చాలా నీరసంగా ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా ఉన్నారు అని. వెంటనే చెప్పాడు, ఇట్లా డ్యూటీ తీసేశారు, ఆదివారం డ్యూటీకి రమ్మన్నారు, నేను రానందువల్ల ఉద్యోగంలో నుంచి తీసేశారు, ఇది పరిస్థితి అని. అంటే భార్య భర్త వైపు చూసి ఏమందో తెలుసా, కృంగిపోవద్దండి, అధైర్యపడొద్దండి, బలహీనపడొద్దండి. మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే, ఒక మార్గం మూయబడితే 7 మార్గాలు తెరిచే దేవుడు. పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. ఇందాక దైవ సేవకులు చెప్పారు కదా, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించుట మేలు దేవుని వాక్యం అంటుంది. అయ్యా, ఆరాధన కొరకు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, భయపడుకో. దేవుని కొరకు మనం పడుతున్న శ్రమ, అనుభవిస్తున్న నింద ఆకాశమందలి దేవుడు చూస్తాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని మనకు అనుగ్రహించేవాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, ఒకవేళ నీ బ్రతుకులో ఏమైనా పోగొట్టుకుని రాత్రి ప్రార్థన కూటానికి వచ్చావేమో, జీవితంలో ఒకవేళ పరువు పోగొట్టుకున్నావేమో, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావేమో, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నావేమో, చివరికి చక్కటి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న అభాగ్యుడిగా, అభాగ్యురాలిగా ఈ రాత్రి ప్రార్థనకు వచ్చావేమో. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏదైతే పోగొట్టుకున్నారో, ఎంతైతే పోగొట్టుకున్నారో, ఈ సువార్త సభల ద్వారా పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలు నా దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. మీ పంట పొలాల్లో దేవుడు కుమ్మరించబోతున్నాడు. మీ వ్యాపారాల్లో దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఒకవేళ నాతోటి సేవకులారా, ఎంత సేవ చేసినా నా సేవ ఎదగట్లేదు, నా కష్టం అంతా వృధా అయిపోతుంది అని ఒకవేళ కృంగిపోతూ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారేమో, ఓ దైవజనుడిగా మీ సేవలను నా చేతులెత్తి దీవిస్తున్నాను. గత కాలాలలో సాధించలేని విజయాలు రాగల కాలంలో సాధించేటట్లుగా పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు నా దేవుడు మీ తలల మీద కుమ్మరించునుగాక, 2 అంతలు కుమ్మరించునుగాక. ఈ భార్య మాట్లాడుతుంది, ఏం కృంగిపోవద్దండి, మనం ఆరాధించే దేవుడు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ధైర్యపడ్డాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఉద్యోగం వెతుకుతున్నాడు, దొరకట్లా. ఒకరోజు చొక్కాయికి ఉన్న గుండి ఊడిపోతే, తను గడిచిన దినాల్లో తాను చేసే కంపెనీలో గుండు పిన్నులు తయారవుతాయి. గుండు పిన్నులు ఇట్లా సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా, గుండు పిన్నులు తయారవుతాయి. అక్కడ పనిచేస్తున్న దినాల్లో తన ఇంట్లో 2-3 గుండు పిన్నులు ఉంటే, గుండి ఊడిపోతే గుండి కొనుక్కోవటానికి డబ్బులు లేక, సూది దారం కొనుక్కోవటానికి డబ్బులు లేక, అక్కడ గుండు పిన్ను ఉంటే ఆ గుండు పిన్ను తీసుకొని చొక్కాకి పెట్టుకొని ఆ తోట దగ్గర పనిచేస్తున్నాడు. ఆ తోట దగ్గర చేస్తూ ఉంటుండగా ఏదో దోమో ఏదో మొత్తానికి ఇక్కడ వాలి కొడతా ఉంటుండగా దాన్ని చంపుదామని చెప్పి తెలియకుండా, అనుకోకుండా పెట్టమని ఇట్లా కొట్టాడు లేదో ఆ సన్నటి గుండు పిన్ను శరీరంలోకి దిగింది. దిగటంతో ఆ గుండు పిన్నును మెల్లగా బయటికి లాగేటప్పుడు అన్నాడట, దేవా, నా బ్రతుకు దినాల్లో నా దశ దిశ మారటానికి ఏదైనా ఒక చక్కటి ఆలోచన ఇవ్వవా అని ఆ ప్రార్థన చేసుకొని ఆ గుండు పిన్ను అట్లా బయటికి లాగాడటండి. లాగుతూ ఉంటుండగా సడన్గా దేవుడు ఒక ఆలోచన ఆయన మనస్సులో పుట్టించాడు. ఏంటో తెలుసండి, ఈ సన్నగా ఉండే గుండు పిన్నుకు బదులు సేఫ్టీ పిన్ ఎందుకు తయారు చేయకూడదు? సేఫ్టీ పిన్ అంటే పిన్నీస్ అంటారు కదా, సేఫ్టీ పిన్. ఇది ఇట్లా పొడుగ్గా కాకుండా దీని పై భాగం ఇట్లా ఉంటే బాగుండు. ఏమన్నా కాంట, థ్యాంక్ యూ. కాంట అంటే నాకు తెలిసి తూకం అన్నా, అది వేరా, మాది మీది ఒకటే. ఎక్కడంటే అట్ట, మాది ఎక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాంటానా రైట్.
ఈ కాంటా తయారు చేసే ఆ మోడల్ చూపించాడట దేవుడు. ఎట్లా చూడండి దీని రూపాన్ని ఆ ప్రార్థన మధ్యలో సడన్గా ఆలోచన ఇచ్చాడట. అరే, ఇట్లా పొడుగ్గా ఉండే గుండు సూది కంటే ఇదిగో ఇలా ఉండే ఈ కాంటా తయారు చేస్తే బాగుండు కదా అని దేవుడిచ్చిన ఆలోచన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నాకు ఇచ్చిన ఆలోచన కొరకు స్తోత్రం, నాకు ఇచ్చిన డిజైన్ కొరకు స్తోత్రం అని వెంటనే పేపర్ మీద దాని డిజైన్ గీసి ఆ డ్రాయింగ్ తీసుకొని అమెరికా దేశంలో నువ్వు పేద కంపెనీకి వెళ్ళి, సార్ నేను ఒకటి ఇన్నోవేట్ చేశా, నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది, నేను దీన్ని మీకు ఇస్తా, దీని పేటెంట్ హక్కు కింద నాకేమిస్తారు అన్నాడు. ఇంతకీ నువ్వు కనిపెట్టింది ఏంటి, ఏ ఆలోచన వచ్చింది నీకు, ఒకసారి ఆ డిజైన్ చూపించు అని అంటంతో ఈ కాంటా డిజైన్ చూపించాడట. మహా తలపండిన ఇంజనీర్లు అందరూ, మాకు రాని ఆలోచన నీకెట్లా వచ్చింది? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు. జీవిత సమరంలో నేను నిలవబడటానికి, బ్రతుకు బాటలో ఎక్కడ ఓడిపోయానో ఓడిపోయిన చోట గెలవటానికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఇచ్చాడు. నేను ఇది ఇస్తాను, పేటెంట్ కింద నాకు ఎంత ఇస్తారు అన్నాడు. మనోడు పూర్తి చేయక మునిపే ఆ రోజుల్లో $400 ఇచ్చారట. $400 అదే దేశంలో 40 ఎకరాల పొలం కొని అపర కుబేరుడైపోయాడు. మా మాణిక్యవాన్ని ఎట చూస్తున్నాడంటే, పాపం నా ప్రాణ స్నేహితుడు, నాకు కూడా ఎట్టాటిది ఏదన్నా నేనంట, దేవుడు మనకి పోతే ఇంకెవరికి ఇస్తాడంటే? నీకు తెలుసా, ఈ సృష్టిలో మనిషి వాడి ప్రతి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ క్రైస్తవుడు కనిపెట్టింది. గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు ఈ అద్భుతమైన పరికరాలన్నీ కనిపెట్టే భాగ్యం ఈ భూమి మీద ఒక క్రైస్తవుడికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించేవాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కొన్ని సరైన ఆలోచనలు తీసుకోక ఒకవేళ జీవితం పాడైపోతే నేనంట, ఒక్కసారి మోకరించు, నీ మీదే దేవుడు దృష్టి నిలిపాడు. నా వైపు చూడు, నీ మీదే దేవుడు దృష్టి నిలిపాడు, నీ మీదే దేవుడు దృష్టి నిలిపాడు. ఆయన దృష్టి నీ మీద నిలిపి ఉంటుండగా ఆయన దగ్గర నుంచి నువ్వు ఆలోచన పొందుకుంటే, మేధావులు తీసుకోలేని నిర్ణయాలు, మహామేధావులు చేయలేని కార్యాలు అనామకురాలైన నీ ద్వారా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఒరే బాబు నేను ఆ పని చేస్తా, కాకపోతే మీరు గుర్రంలాగా ఉండొద్దు, కంచెర గాడిదలాగా ఉండొద్దు అంటాడు. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. గాడిదనలా ఏ గాడిద? కంచెర గాడిద అంటే ఏది చెప్పండి? అటు గుర్రం కాదు, ఇటు గాడిది కాదు. మీరు కంచెర గాడిదలాగా ఉండొద్దు అంటాడు. క్రైస్తవ జనమా, ఆలోచన దేవుని సొత్తు, అది నీ హక్కు. అది దేవుని సొత్తు, అది నీ హక్కు. ఆ సొత్తు నీకు హక్కుగా దేవుడు ఇవ్వాలంటే జ్ఞాపకం చేస్తాను, కంచెర గాడిదలాగా బ్రతకొద్దు. అంటే కంచెర గాడిద అంటే ఇది గాడిదే కాదు, గుర్రం కాదు. కొంతమంది క్రైస్తవ జీవితాల్లో నామకార్థపు బ్రతుకు. దేవుని యొద్ద నుండి మనం ఆలోచన పొందుకోలేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే కంచెర గాడిద లాంటి బ్రతుకు. ఏంటా కంచెర గాడిద లాంటి బ్రతుకు? ఆదివారం మనసారా తప్పకుండా మందిరంలో కనపడతాడు, ఆదివారం సాయంత్రం తప్పకుండా బ్రాందీ షాపులో కూడా కనపడతాడు. ఏం తమ్ముడు ఇదంటే అదే ఇదే. నామకార్థ స్థితిని బట్టి దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకోలేనివాడు పొందుకోవలసిన వాడు పొందుకోలేకపోతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అటు దేవుడు ఇటు లోకం, ఒకవేళ నువ్వు ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటే నా ప్రభు నీతో అంటున్నాడు, లోకాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి పట్టుకో, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నామకార్థ స్థితిలో బ్రతికినంత కాలం దేవుని యొద్ద నుండి మనం ఏమీ పొందుకోలేం. ఆయన ఏమైనా చేయగలడు,
నేనంట ఎంతైనా నీ కొరకు చేయగలడు ఆయన, ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అంటాడు ఆయన. అది ఆకాశమంత ఎత్తైనా నీ కొరకు జరిగించగలడు, ఊర్ధ్వలోకమంత లోతైన నీ కొరకు ఏ భీకరకారమైన చేయగలడు. ఆయన చేయగలడు, కానీ నువ్వు కంచెరగాడిదిలాగా బ్రతకొద్దు. ఏంటి కంచెరగాడిదంటే, ఆదివారం దేవుని మందిరంలో కనపడతాడు, సాయంత్రం సినిమా హాల్లో కనపడతాడు, ఆదివారం దేవుని మందిరంలో కనపడతాడు, తదివార రోజుల్లో ప్యాకెట్లకు కనపడతాడు. నా ప్రభు బిడ్డలారా, అలాంటి నామకార్థ స్థితి దేవుని సన్నిధిలో నువ్వు విడిచిపెడితే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి దేవుడు అనుగ్రహించును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. దేవుడు అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించాలంటే నువ్వు ద్విమనస్సుతో బ్రతకొద్దు, నామకార్థంగా బ్రతకొద్దు. ఇందాక ఓ చెల్లి పాడేరు పాట, చక్కటి పాట, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతా, వద్దు నాకు ఈ లోకమని ప్రభు కొరకు నువ్వు నిలవబడు. నేను నిలవబెట్టే విషయంలో నీ పక్షాన నా ప్రభు నిలవబడును గాక. ఆశ్చర్యకరమైన ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన మరలా ఐడియా అడ్వర్టైజ్మెంట్ చెప్పండి ఒకసారి. ఒక ఐడియా ఏమండి, ఆ ఐడియా జీవితాన్ని మారిసిందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడిచ్చే ఆలోచన నీ దశ, నీ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగింది. చూడండి, నీ మీదే తన దృష్టి నిలిపాడు నేను కాపాడటానికి, నీ మీదే తన దృష్టి నిలిపాడు నేను బలపరచడానికి, నీ మీదే తన దృష్టి నిలిపాడు. ఎందుకో తెలుసా? చక్కటి ఆలోచనలు నీకు ఇవ్వటానికి. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. దృష్టి నిలపటం మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన మాట, ఆయన మనస్సు మన మీదే నిలిపాడట. పాత నిబంధనలో కట్టబడిన మందిరాల మీద దేవుడు మనస్సు నిలిపాడు. ఈ కడవరి దినాల్లో ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో కలుగు చేయబడిన మన మీద దేవుడు తన మనస్సు నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనస్సు మన మీద ఉంటే ఏం జరిగిద్దో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇలాగే యేసు ప్రభువారు ప్రార్థన కూటం ఏర్పాటు చేసినప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఏ ప్రార్థనలు? కొంచెం గట్టిగా. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనల కంటే ఆ రోజున ఒట్టి పురుషులే 5,000 మంది వచ్చారు, స్త్రీలు ఒక 10,000 మంది, పిల్లలు ఒక 10,000 మంది, మొత్తం 25,000 మంది ప్రజలు వచ్చారు ఆ రోజు. మొదటి రోజు అయిపోయింది, ప్రైజ్ ది లార్డ్. రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. ఇక 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యులంతా వచ్చి అంటున్నారు, అయ్యా ఇప్పటికీ చీకటి అయిపోయింది, వీళ్ళని త్వరగా వాళ్ళ ఇళ్ళకి పంపిస్తే ఏదైనా వండుకొని వాళ్ళు సుఖంగా ఉంటారు, త్వరగా పంపించండి అయ్యా అంటే, బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారిని ఉపవాసముతో పంపించుట దేవునికి మనస్సు లేక, వాళ్ళ ఆకలి బాధ ఎరిగి. నా వైపు చూడండి. ఉపవాసముతో పంపించుట దేవునికి మనస్సు లేక, వాళ్ళ ఆకలి బాధ ఎరిగి మీరే వాళ్ళకు భోజనం పెట్టండి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎవరి మీదైతే తన మనస్సు నిలుపుతాడో, ఎవరి మీదైతే దేవుడు తన మనసు ఉంచుతాడో వాళ్ళని ఉపవాసముతో పంపించడో, వాళ్ళ ఆకలి తీర్చి తృప్తి తీరా వాళ్లకు భోజనం పెట్టి తన సన్నిధిలో నుంచి దేవుడు పంపిస్తాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు స్వార్థ సభలకు రండి. నా హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. ఏ ఆకలితో ఈ స్థలానికి మీరు రాబోతున్నారో మీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు, మీ ఆకలిని దేవుడు తీర్చబోతున్నాడు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఉపవాసంతో పంపించే దేవుడు కాదు, ఖాళీ హృదయంతో పంపించే దేవుడు కాదు, ఆకలితో పంపించే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరై అంటే, నీ గుండెల్లో ఏ ఆశ ఉందో నీ ఆశ తీర్చి పంపించే మనసున్న మహా గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు. చప్పలు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ కూడికల్లో ఏ ఆశతో నువ్వు వచ్చినా, ఒకవేళ నీ జీవితంలో నీ గర్భం మూయబడిందా, సంతానం లేని స్థితిలో కన్నీళ్లు విడుస్తూ ఒకవేళ ఈ ప్రార్థనకు వస్తున్నావా, యేసు నామం పేరిట వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా
నీ ఒడిలో చక్కటి కుమారుని నా దేవుడు ఉంచునుగాక. నా దేవుడు నీ ఒడిలో ఉంచునుగాక. ఒకవేళ గతకాలం ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగాన్ని నీ బ్రతుకులో నువ్వు పొందుకోలేకపోయావా? ఈరోజు ఆకలితో వచ్చావా? ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇదే రోజుకల్లా గవర్నమెంట్ ఆఫీసర్గా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. డాక్టర్గా దేవుడు ఆశీర్వదించునుగాక. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఆమెన్ అనుకున్నారు. ఆమెన్. మరోసారి చెప్తాం ఆమెన్. నేను ప్రకటించే నా దేవుడు ఎవరయ్య అంటే ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. విచిత్రం తెలుసా? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మాత్రమే కాదు, అడిగిన వాటిని ఇచ్చేవాడు మాత్రమే కాదు. నేను ప్రకటించే నా దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసే మనసున్న మహారాజు నేను ప్రకటించే దేవుడు. మరోసారి చెప్దాం ఆమెన్. ఎందుకు ఈ మాట చెప్పానంటే 9వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటాడు, సొలొమోనా నీ ప్రార్థన నేను విని ఏం చేస్తానంటే నా కనుదృష్టి ఎల్లప్పుడూ, నా మనసు ఎల్లప్పుడూ నేను మందిరం మీదే పెడతా. నువ్వు ప్రార్థన చేసావు కదా, మందిరం మీదే పెడతాను అన్నాడు. అసలు సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు అర్థం కావాలంటే 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయం ఒక్కసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం నాతో కలిసి అందరి మాట చెప్పండి. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక. ఏమని ప్రార్థన చేశాడు? నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా నేత్రాలే కాదు, నా మనస్సు కూడా దాని మీదే ఉంచుతాను అంటాడు. సొలొమోను అడిగింది ఏంటి? నీ నేత్రాలు దీని మీద ఉంచయ్యా అంటాడు. దేవుడు ఏమంటాడు? నేత్రాలు మాత్రమే కాదు, నా మనస్సు కూడా దాని మీద ఉంచుతాను అంటాడు. అడిగింది నేత్రాలు ఉంచమని, దేవుడిచ్చింది అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, సొలొమోను జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఘనత, ఐశ్వర్యం అడగనిది కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. నా ప్రార్థన, దేవుడు ఆకాశమందే ఉన్నాడు కానీ ఆయన మనస్సు నీ మీదే కొట్టుకుంటుంది. ఆయన మనస్సు నీ మీదే కొట్టుకుంటుంది. నువ్వు నోరు తెరిచి ప్రభువుని అడగాలే కానీ అడిగిందే కాదు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నా దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించును కాక. మేము సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మాణిక్యవన్న దేవుడిని ఒక మాట అడిగాం. యేసయ్యా ఏమీ వద్దు, ఒక 100 గజాల స్థలం ఇవ్వు, ఒక 100 మంది ఆత్మలు ఇవ్వు, ఇదే పరలోకం అని హాయిగా మేము బ్రతుకుతామయ్యా అని దేవునితో అన్నాం. ఏం పెద్ద పెద్ద ఆశలేం పెట్టుకోలేదు. ఒక 100 గజాల స్థలం ఇవ్వు, 100 మంది ఆత్మలు ఇవ్వు. దేవుడు ఏం చేశాడో తెలుసా? 100 గజాల స్థలం అడిగితే 1000 గజాల స్థలాలు మందిరంగా కొనడానికి దేవుడు కృప చూపించాడు. 100 మంది ఆత్మలు ఇవ్వు ప్రభువా చాలు, 100 మంది చాలు అంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించే భాగ్యం నిష్ప్రయోజకులైన దేవుడు, నిష్ప్రయోజులైన మాకు ఆ కృప కలిగిన దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక.